ఒకటి దోశ ఒకటి అట్లా లేవని చెప్తాను. చూస్తున్నాను ఏమో సై దొడ్డి కొమరయ్య జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా ఇక్కడ పూలమాలలు సమర్పించుకోవడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన పురపాలక సంఘం ఇచ్చినటువంటి రాజన్న గారు, కుర్మ సమాజం సంఘంకి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యవర్గ బృందానికి మరియు బీజేపీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇక్కడ వచ్చిన దొడ్డి కొమరయ్య ఆశయాల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి ఈ దొడ్డి కొమరయ్య, ఆనాడు చాకలి ఐలమ్మ, మందగి వీళ్ళందరూ కూడా భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం దొరలకు, రెడ్డిలకు, నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల బిడ్డలకు అందరికి కూడా భూమి పెంచినటువంటి మహాన్నతమైన వ్యక్తుల వీళ్ళందరూ ఆనాడు మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు అందించారు. కాబట్టి మనం ఈనాడు స్మరించుకుంటున్నాం. కాబట్టి రాబోయే కార్యక్రమాల్లో కూడా అందరం కలిసికట్టుగా ఉండి ప్రేమ అభిమానాలతో మనం ఎక్కువ సంఖ్యలో మనం అందరం కూడా బీసీలమంతా ఐక్యమత్యంగా ఉండి మంచిగా ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ కుర్మ సోదరులందరికీ ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగర ప్రథమ పౌరాలు సోదరి నీరజన అక్క గారికి, అదేవిధంగా నరసింహన్న గారికి, అదేవిధంగా రాజన్న గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమరం మల్లన్న, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షని వాళ్ళ భూమి కోసము, ముక్తి కోసము, అదేవిధంగా వెట్టి చాకిరి నుంచి కూడా విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయులు. అదేవిధంగా ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షని, వాళ్ళ పోరాట స్మృతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుని ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నామంటే మనకందరికీ పండుగ రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కుర్మ సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం. ఈరోజు మనము తాండ్రు పట్టణంలోని యశోదనగర్ దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు అర్పించాము. 99వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పురపాలక ప్రథమ పౌరురాలు చైర్పర్సన్ నీరజమ్మ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల నరసింహన్న గారికి, రాజగోడన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కుటుంబ బంధువులందరికీ కూడా, ప్రతి ఒక్కరి వెంకట సంఘం కృష్ణన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సంఘం బంధువులందరికీ శరణార్థులు తెలియజేస్తూ, భూమి కోసం, భక్తి కోసం ఆ రోజు నడుం బిగించి ఏదైతే సాయుధ పోరాటం చేసారో దొడ్డి కొమరయ్య ఆశయాలను మనం అందరం సాధించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఆయన ఆశయ సాధనకు మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కృషి చేయాలని చెప్పేసి అందరినీ కోరుతూ, అదేవిధంగా మొన్ననే చైర్పర్సన్ అమ్మ మన కుర్మ సోదరులు అందరూ కూడా సంఘం తరపు నుంచి అడిగిందాడే వెంబడే మెట్లు చేయించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు కూడా మన కుర్మ సంఘానికి కానీ మనకు కానీ ఎటువంటి అవసరాలున్నా అందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి, ఇంకేమన్నా మనకు విషయాలు కావాలన్నా కూడా మనం చెప్పి చేయించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ, దాంట్లో నా వంతు భాగం నేను కూడా
కృషి చేస్తానని చెప్పేసి మరొకసారి కోరుతూ దొడ్డి కొమరయ్య జయంతి అదేవిధంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు రాజన్న గారు కానీ అదేవిధంగా పిలువగానే జరిగింది. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారి జయంతి 99వ జయంతి తాండ్రులో జరుపుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. దాదాపు ఆయన పోరాట స్ఫూర్తి వల్లనే నిజాం సర్కార్ నుంచి మన భారతదేశం లోపలికి మన తెలంగాణ కలవడం జరిగింది. ఆ రోజు ఆయన చేసిన పోరాటాల వల్ల తెలంగాణలో ఒక జాగృతి ఏర్పడింది సాయుధ పోరాటం ద్వారా. దాని తర్వాత కొన్నాళ్ళు స్తబ్దత ఏర్పడ్డా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఆయనకు సముచిత స్థానమైనది ఇచ్చారు. కనుక ఆ ఇచ్చిన వెంటనే తాండ్రులో ఉన్న నాయకులందరూ కలిసి అప్పుడు ఉన్న చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారు కానీ అందరి కృషి వల్ల యశోదనగర్ పార్కులో స్థలం కేటాయించి దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది. ఆ దొడ్డి కొమరయ్య గారి విగ్రహం స్థాపించి ఈ దినానికి మా తాండ్రులో 3 సంవత్సరాలు అవుతుంది. కనుక ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహన్న గారికి, వార్డు కౌన్సిలర్ మల్లు గారికి, మరి పూర్వ యాదవ్ సంఘ సోదరులకు, బహుజన సంఘాలందరికీ కూడా దొడ్డి కొమరయ్య గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మనందరూ కూడా తెలుసు తెలంగాణ చరిత్ర. మరి ఆ రోజు సాయుధ పోరాటంలో మరి ఆయన ఒక తొలి అడుగు పడడం వల్లనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అనేక మహనీయులు ఈ తెలంగాణలో పోరాటం చేసే సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ఈ తెలంగాణ వచ్చినాక ఇలాంటి నాయకులకు, మహాత్ములకు గుర్తించిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. కాబట్టి రాబోయే దినాల్లో కూడా తెలంగాణలో మనం తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలందరినీ కూడా కళ్ళల్లో పెట్టుకొని వాళ్ళ జయంతిలు కానీ వర్ధంతులు కానీ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్తూ మరొక్కసారి అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా బహుజన బిడ్డలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మనకు గొర్రెలు, బర్రెలు, ఇస్త్రీపెట్టెలు, కరెంటు, పెన్షన్లు అవసరం లేదు. బహుజన బిడ్డలకు ఈరోజు మంచి విద్య కావాలి, మంచి వైద్యం కావాలి. ఆ రోజే బహుజనులందరూ కూడా ఒక అడుగు ముందుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి మీ అందరూ కూడా తెలుసు ఈరోజు 2014 కంటే ముందు ఈ దేశ బడ్జెట్లో మరి 5.14% విద్య కోసం కేటాయించబడుతుంది. కానీ ఈరోజు 2026లో కేవలం 2.16% మాత్రమే విద్య కోసం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. కాబట్టి మనం విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మనం అందరం కూడా ఏకతాటిపై వచ్చి డిమాండ్ చేయాలని అవసరం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఏ విధంగా అయితే మొన్న పార్లమెంట్లో 50% మహిళలకు, 33% మహిళలకు రిజర్వేషన్ ఏ విధంగా అయితే తెచ్చిండ్రో ఆ విధమైన రిజర్వేషన్ ఈరోజు బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కానీ మన బీసీ బిడ్డలందరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా మరి మున్సిపల్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సందర్భం కాదు కానీ ఇక్కడ వచ్చినందుకు వాళ్లకు చైర్మన్ అయినందుకు ఆమెకు శుభాకాంక్షలు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి కూడా మా తరఫున, మా బహుజనుల సంఘాల తరఫున అందరికీ వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తూ మనమందరం కూడా ఏకతాటిపై ఉండాలి. బహుజనులందరూ కూడా ముందు వరుసలో ఉండాలి. మన జాతిలో పుట్టిన బిడ్డలే ఈ దేశాన్ని కానీ, ఈ దేశంలో ఉన్న విద్యను కానీ, ఈ దేశ రాజ్యాంగాన్ని కానీ అన్నీ కూడా కాపాడింది బహుజన బిడ్డలైన ఒకటి గుర్తుపెట్టుకున్నారు. ఎవ్వడు కూడా ఏం చేయలేడు. కేవలం బీసీ బిడ్డలే ఈ యొక్క దేశాన్ని కాపాడిండు. భవిష్యత్తులో కూడా ఇదే బహుజనులు ఈ దేశాన్ని కాపాడతారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నగర్ పార్కులో ఏర్పాటు చేసినటువంటి దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో భాగంగా కురువ సంఘం అధ్యక్షులు జగదీష్ అన్న గారికి, ఆండన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారికి, వార్డు కౌన్సిలర్ మల్లేశమన్న గారికి, అడ్వకేట్ గోపాలన్న గారి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో పోరాడి భూమి కోసం, ముక్తి కోసం పెద్దలు చెప్పిన విధంగా వెనుకబడిన తరగతుల నుండి పుట్టి ఒక బీసీ బిడ్డగా తెలంగాణలో చాలా పోరాటం చేయడం జరిగింది. వారి ఆశయ సాధనం కోసం మనం కూడా వారి అడుగుబాటలో నడుచుకుని ప్రతి ఒక్క బీసీ బిడ్డ ముందుండాలని కోరుకుంటున్నాను. ఇంకా
కురువ సంఘం సోదరులకు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు నరసింహ గారు చెప్పినట్టు 50 లక్షల ప్రొసీడింగ్ అక్కడ హైదరాబాద్ రోడ్డులో ఇవ్వడం జరిగింది. ఇంకా బీసీ తరగతుల్లో వెనుకబడి ఉన్న ప్రతి ఒక్క కులాలకి మేము కూడా అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ ఏ విధమైన సహాయమైనా చేపిస్తామని మాటిస్తూ ఇక్కడికి విచ్చేసిన ఇంతటి అవకాశం ఇచ్చిన సోదరులకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.